ఇక ఇటు ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. 18,766 పెట్రోల్ డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ప్రభుత్వం కొత్త పథకం ప్రకటించింది. ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ కు సంబంధించిన ఉత్తర్వులను రిలీజ్ చేసింది. ఈ పథకానికి 200 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తూ జీవో జారీ చేసింది. మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ సుజాత, ఆటో డ్రైవర్లకు నిజంగా ఇది గుడ్ న్యూస్. మరి ఆటో డ్రైవర్ల స్పందన ఎలా ఉంది దీనిపైన? ఆటో డ్రైవర్లు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో వీళ్ళకి ఆటోలు కొనుగోలు చేయాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఎలక్ట్రికల్ ఆటోలుగా మార్చడానికి ప్రభుత్వం 200 కోట్ల బడ్జెట్ని కేటాయించడంతో అందులో చాలా వరకు వాళ్ళకి సబ్సిడీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే తమ దగ్గర ఉన్నటువంటి ఆటోలు పెట్రోల్ డీజిల్ కావచ్చు, వాటిని మార్చుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చి సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది. పెట్రోల్ డీజిల్ రేట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎలక్ట్రికల్ అయితే కొంత ఖర్చు తగ్గుతుంది, ఆదాయం అంటే వచ్చే డబ్బులు మిగులుతాయి కాబట్టి ఆదాయం కూడా పెరుగుతుంది అని చెప్పి ఆటో వాళ్ళు చెప్తున్నారు. అయితే మొదటి దశలో 18,000 మందికి పైగానే ఆటోలకి ఇటు ఎలక్ట్రికల్ ఆటోలుగా మార్చేటువంటి నిర్ణయం తీసుకుంది. కాబట్టి విడతల వారీగా అమలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఎలక్ట్రికల్ ఆటోలను తీసుకురావడం వల్ల అటు ఆటో ధరలకి ఆదాయం పెరగడంతో పాటు మన రాష్ట్రంలో పొల్యూషన్ చాలా వరకు తగ్గుతుంది. సో ఆదాయం వైజ్ గా కూడా ఆటో వాళ్ళకి కొంత బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి క్రైటీరియా ఏంటి మరి? అంటే 18,766 ఆటోలని ఎట్లా గుర్తిస్తారు? అంటే వీళ్ళు ముందే ఏమైనా ఎన్రోల్ చేసుకోవాలా? మా ఆటో మేము మార్చుకుంటామని వాళ్ళు ముందుకు రావాలా? లేదంటే వీళ్ళే స్వచ్ఛందంగా ఆటోని గుర్తించి చేస్తారా? ఏమన్నా పూర్తిగా తెలిసిందా? దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది ఏమైనా ఇంకా రావాలా క్లారిటీగా? ఆటోలు మార్చుకుంటాము అని చెప్పి ఎన్రోల్ చేసుకోవడానికి ఒక ప్రొసీజర్ని పెడతారు. ఎవరైతే తమ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ఆటోలకి సంబంధించి మార్చుకోవడానికి వస్తారో వాళ్ళ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారా లేదని చెప్పి చెక్ చేస్తారు. మొదటి విడతలో కేవలం 18,000 మందికి పైగానే ఆటోలను మార్చేటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి విడతల వారీగా ఇది అమలు చేస్తామని చెప్తున్నారు. చాలా వరకు ఆటోలన్నీ కూడా స్క్రాప్కి పోయేటువంటి ఆటోలు చాలా వరకు ఉంటాయి. వాళ్ళకు కూడా సబ్సిడీ రూపంలో అంటే స్క్రాప్గా తీసేసినప్పటికీ వీళ్ళకి ఎలక్ట్రికల్ ఆటోలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి తమకు ఎలాంటి ఖర్చు లేకపోయినా 1,00,000 నుంచి 1,50,000 వరకు సబ్సిడీ వచ్చినా కూడా వాళ్ళకి మిగిలినట్టే. కాబట్టి చాలా వరకు ముందుకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ సుజాత, థ్యాంక్ యూ సుజాత. సో అంటే సబ్సిడీ ఇస్తారా టోటల్ గా ప్రభుత్వమే? టోటల్ గా కాదనుకుంటాను. కన్వర్షన్ లో ఆ కన్వర్షన్ కి సంబంధించి ఉంటుంది. ఆ ప్రొసీజర్ అంతా కూడా ఇంకా బయటికి రావాల్సింది. ఏదేమైనా ఆ కన్వర్షన్ కి చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి. కానీ అదంతా కూడా కొంచెం ప్రభుత్వం ఎక్కువగా సబ్సిడీ భరించి వాళ్ళపైన ఎక్కువ భారం లేకుండా చూసే అవకాశం ఉంటుంది. బట్ నిజంగా అది కనుక మొత్తం టోటల్ సిటీలో ఉన్న పెట్రోల్ డీజిల్ ఆటోలు కనుక అన్ని ఎలక్ట్రిక్ మారితే పొల్యూషన్ చాలా వరకు తగ్గిపోతుంది. కాకపోతే ఛార్జింగ్ స్టేషన్స్ పెంచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్షన్ ఫైన్ బాగుంది, కానీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అంతే అందుబాటులో ఉంటే ఇప్పటికే చాలా లైన్లు కనిపిస్తూ ఉంటాయి. అవును, ఛార్జింగ్ స్టేషన్స్ కొరత ఉండడం వల్ల చాలా వరకు వెహికల్స్ క్యూ కనిపిస్తూ ఉంటుంది. బట్ అది కూడా చేస్తుంటుంది. ఇప్పుడు ఇది ఆటోలు ఇవన్నీ కన్వర్ట్ చేసిన తర్వాత ఛార్జింగ్ స్టేషన్ల కొరత లేకుండా ప్రభుత్వం ఖచ్చితంగా చూస్తుంది.